చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే ఎలా ఎగ్ రోల్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసం పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాము. ఒక చపాతీ చేసుకొని దాన్ని పెనం మీద వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు ఎక్కువగా కాల్చుకున్న తర్వాత దాని మీద ఒక ఎగ్ వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరప్పొడి వేసి దాని మీద ఇప్పుడు సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి. ఒక 4 సెకండ్స్ తర్వాత ఎగ్ రోల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ తీసుకొని మధ్యలో వేసి రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగైనా తినేయచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా బాబు తిన్నాడు, మేము చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.